సినిమాతో లేదన్న, ఈ సినిమాతో మాత్రం పాత 2 సినిమాలతో కొంచెం డిసప్పాయింట్ అయినాం ఫ్యాన్స్. ఈ సినిమాతో మాత్రం బ్లాక్ బాస్టర్ అన్న. మా హీరోని ఎలా చూడాలనుకున్నామో అలా చూసాం. కాలర్ ఎగరేసి కాదు, కాలర్ చింపేసుకునే సినిమా ఇది. సినిమాలో మా ప్రభాస్ అన్న నచ్చాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. దాని తర్వాత సినిమా అంతా బాగుందన్న. సాంగ్స్ చాలా బాగుందన్న. ఒక్క సాంగ్ రివీల్ చేయలేదు, అది లోపల చూడండి, మామూలు లేదు సాంగ్ అసలు. అది చాలా ఎమోషనల్గా చాలా బాగుంది, చాలా కనెక్ట్. అది పార్ట్ 2 కోసం చాలా వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు సేమ్ మన తెలుగు సినిమాలో హాలీవుడ్ రేంజ్లో తీసేది మా ప్రభాస్ అన్న ఒక్కడే. అది ఎవరితోని కాదు, ఎవరి తరం కాదు అది. కాబట్టి ప్రౌడ్గా చెప్తున్నా. అన్న బాక్స్ ఆఫీస్కి గాడ్ ఫాదర్ ఎవరంటే మా ప్రభాసే అన్న. ఎందుకంటే మా టాలీవుడ్కి పాన్ ఇండియా రేంజ్ ఇంట్రడ్యూస్ చేసిందే మా ప్రభాస్ అన్న. అది మేము ప్రౌడ్గా చెప్పుకుంటామన్న సినిమా. ఉందన్నా పక్కా ఉంటుందన్నా. ఇప్పుడు అదేగా ఇచ్చిందన్నా సలార్ లెవెల్ ట్విస్ట్ అనేది వేరే లెవెల్ అన్న. అసలు మీరు ఒకసారి చూడు, పక్కా మీరు మళ్ళీ 2-3 సార్లు పక్కా అవుతారు మీరు ఎవరైనా కానీ. అదేమో అన్న, అది మనకు అవన్నీ తెలియదు కానీ 6 ప్యాక్ సీన్ అంతా చూపించలేదు కానీ మొత్తం షాడో ఎఫెక్ట్ అన్న. మొత్తం మరీ అంత క్లియర్గా అనిపించదు కానీ ఎక్స్ట్రీమ్ అన్న. క్లైమాక్స్ కోసం వర్తనా. సెకండ్ హాఫ్ 2000 పెట్టుకుని వెళ్ళినా వర్తనా, మొత్తం వర్త్. పార్ట్ 1 year మేబీ 1-2 years పక్కా పడుతుంది. ఎందుకంటే నీల్మావ కూడా తెలియదు, ఇంకా ప్లాన్ చేసుకోలేదంట వాళ్ళు అన్న. 5/5 అన్న, 5/5 డెఫినెట్లీ అన్న. అది పోకిరి లెవెల్ ట్విస్ట్ కూడా కాదు, ఎక్స్ట్రీమ్ దానికంటే డబుల్ ఉంటుంది. అసలు మీరు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. బీజిఎం రవి బస్టర్ మన కేజీఎఫ్లో చూసినట్టయితే పక్కా అసలు ఎక్స్ట్రీమ్లో చేసేసిన ఆయన. ఈసారి కూడా చాలా వైలెంట్గా ఇచ్చేసిండు. అదే అన్న, చాలా ఎక్స్ట్రీమ్ అన్న. ఏ సర్టిఫికేట్ అన్న యానిమల్కి కొద్దిగా అటు ఇటు ఉంటుంది కానీ యానిమల్ జర మరీ రస్టిక్గా చూపిస్తారు. దీంట్లో ఏంటంటే మొత్తం వైలెన్స్ అన్న, A to Z మొత్తం వైలెన్స్. సీజ్ ఫైర్ అంటే వాళ్ళు చెప్పద్దు కానన్నా, ఒక 10 days అగ్రిమెంట్ ఉంటుంది, దాని పేరు సీజ్ ఫైర్. అంతే అగ్రిమెంట్. ఆ 10 daysలో ఏమవుతుంది సెకండ్ హాఫ్ అది అంతే. పృథ్వీరాజ్ దాంట్లో ఒక లేదు దాంట్లో ఒక ఉమెన్ క్యారెక్టర్ ఉంటుంది. ట్రైలర్లో చూసినట్టయితే ఆమె పేరు తెలీదు. ఆమె క్యారెక్టర్ మాత్రం చాలా సాలిడ్గా ఉంది. ఆమెది గరుడాది చాలా సాలిడ్. మూవీ మొత్తమే హైలైట్. అసలు సెకండ్ హాఫ్ అసలు ఎంటర్ అవుతుంటేనే ఆ స్టోరీ కాన్సర్ స్టోరీకి వెళ్తుంటేనే ఎక్స్ట్రీమ్ హై ఉంటుంది, మీకు పీక్స్ ఉంటుంది మీకు. అసలు హ్యాపీ దివాళీ టు ద బాక్స్ ఆఫీస్. బాహుబలి రికార్డ్ పక్కా బ్రేక్ అవుతుంది దీంతో. ఆ పార్ట్ 2 ఎట్లొస్తో తెలియదు కానీ డెఫినెట్లీ మాస్ అన్న, ఉర్రా మాస్. ఇది అయితే అన్న వరుసగా 3 ఫ్లాప్లు పడ్డాయి. మహా పిచ్చి ఉంటారు ఫ్యాన్స్. ఇప్పుడు ఒక్కసారికి ఇప్పుడు హిట్ పడ్డది TFI. మళ్ళీ ఇండియా మొత్తం మారిపోతుంది అన్న TFIది అంతే. చెప్పినా కానీ బాహుబలి రికార్డ్ ఈజీగా దాటేస్తుంది. బాహుబలి దంగల్ దాటేస్తుంది ఈజీగా. 4000 మరీ అంత రాదులే అన్న. సెకండ్ హాఫ్ ఎలివేషన్స్ అన్న. మధ్యలో ఎప్పుడైతే దేవా ఒంగి ఆ సీన్ ఏదైతే ఉందో దానికి 5/5 అన్న. దానికోసం ఒక 2000 పెట్టినా పడతానా అంతే. నా సలార్ వచ్చేసి అంటే ఈ ఫస్ట్ పార్ట్ అనేది మొత్తం ఇంట్రడక్షన్ అన్న. ఇంట్రడక్షన్ మొత్తం వచ్చేసి ఎలివేషన్స్ ఇవన్నీ బాగున్నాయి. కాకపోతే మొత్తం కొంచెం డ్రామా అంటే మన ప్రశాంత్ నీల్ చెప్పినట్టు డ్రామా లాగానే పర్ఫెక్ట్గా తీసుకొని పోయిండు. కొంచెం మధ్యలో ఓకే కానీ చాలా బాగుంది. మూవీ అయితే చాలా బాగుంది, ఎక్సలెంట్గా. రేటింగ్ 5/4 100%. ఇక మన ప్రభాస్కి ఈసారి హిట్ కొట్టినట్టే. నాకు తెలిసి ఈసారి 1000 crores పక్కా అన్న, నో డౌట్. ఇంకా బాక్స్ ఆఫీస్ బద్దలవలసిందే. ఇంకా ఈరోజు సంధ్య అరిపెక్కింది అంతే. థ్యాంక్ యూ అన్న. మాస్ ఏందన్న, అసలు మనం ప్రభాస్ని ఎట్లా చూద్దాం అనుకుంటాం అట్లనే కనిపించింది. అసలు కట్అవుట్, ఆ బాడీ మొత్తం రెడ్గా అసలు మొత్తం ఎరిపెక్కేసిండన్న ప్రభాస్. అసలు వేరే లెవెల్ అంటే వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్. ట్రైలర్ వెయిట్ ఫర్ పార్ట్ 2 అంటే మొత్తం మనం వెయిట్ చేయాలి. ట్రైలర్ ఇది ఇంట్రడక్షన్. ఇది అసలు అనేది పార్ట్ 2లో ఉంటుంది. ప్రశాంత్ నీల్
ప్లీజ్ రిలీజ్ దిస్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అంతే. మనం సలార్ 2 కోసం ఎంత ఇప్పుడు కేజీ అంటే బాహుబలి కోసం ఎంత వెయిట్ చేస్తామో బాహుబలి 2 కోసం. లాస్ట్ ట్విస్ట్ మెయిన్ అసలు ట్విస్ట్ మెయిన్. సలార్ లుక్ ప్రభాస్ లుక్ అసలు నెక్స్ట్ లెవెల్ అసలైనది ట్విస్ట్ లాస్ట్ లో ఉంది. లాస్ట్ వరకు వెయిట్ చేయాల్సింది. అది చెప్పడం కన్నా మీరు అందరు పోయి సినిమా థియేటర్స్ లో ఒకసారి ఎంజాయ్ చేస్తే చాలా బాగుంటుంది అన్న. థ్యాంక్ యూ సో మచ్. సీజ్ ఫైర్, సలార్, దేవా, డైమండ్ డైలాగ్స్, సుల్తాన్ ఒక ఆర్మీ, మెకానిక్ ఒక మెస్పరైజింగ్. ఓవరాల్గా చూస్తే ఛత్రపతి సినిమా తర్వాత, మిర్చి సినిమా తర్వాత ఒక వైలెన్స్తో ప్రభాస్ బాక్స్ ఆఫీస్ అమ్మ మొగుడు, సలార్, సీజ్ ఫైర్ డెడ్లీ కాంబో. ప్రశాంత్ నీల్ గారు, ప్రభాస్ గారు, పృథ్వీరాజ్ గారు చాలా స్క్రీన్ ప్లేలో కూడా కిస్టులు పెట్టారు. ఫ్రెండ్షిప్ని చూపించారు, మదర్ సెంటిమెంట్ చూపించారు, ఎమోషన్ చూపించారు, ఫాలోయింగ్ చూపించారు. ఇండస్ట్రీ ఎరిపెక్కడం వేరు. పాన్ వరల్డ్గా ప్రభాసే క్రియేట్ చేయగలుగుతాడు వండర్స్. బాహుబలి మించి ఒక మంచి కంటెంట్తో ఆడియన్స్కి నేను 6 years తర్వాత ఇలాంటి కాంబినేషను మళ్ళీ పార్ట్ 2 కూడా, దాంట్లో కూడా ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ తగ్గట్టుగా ఒక మంచి ప్రజెంటేషన్ వచ్చింది. ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్. సెలబ్రిటీస్ అందరూ వచ్చారు. థియేటర్లో ఎవరు సీట్లో కూర్చోవడం లేదు. ఫుల్ అరుపులతో సాగిన సినిమా. ముందు మూవీస్ అంటే బాహుబలి 2 తర్వాత ఇదే బెటర్ అనిపించింది. అంటే ఫుల్ 1 o'clock వచ్చి చూసారు కదా, సాటిస్ఫై అయ్యారా? ఓ మై గాడ్. లేదు బొగ్గు అది ఆయన చెప్పిండు కదా, ఆయనకి కలర్స్ నచ్చవు అని చెప్పి, అది ఆయన ఇష్టం అది. కానీ దానికి దీనికి అసలు సంబంధం లేదు. ఫైనల్గా రేటింగ్ ఎంత సార్? 10. రేటింగ్ ఎంత ఇస్తానా? నీ రేటింగ్ నా మనిషి నా ప్రాణం ఇస్తా అంటున్నా బాయ్. దానికి ఎంత? ఇస్తా ప్రాణం తీస్తా, ప్రాణం ఇస్తా. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ ఎలా ఉందన్నా? కోమా ఉంది అంటున్నా బాయ్. అన్నిటికీ కోమానే ఉందా? అన్ని కోమా. పాటలు కూడా కోమానే ఉన్నాయన్నా? ఎన్ని ఉన్నాయని బాయ్ పాటలు? 2 ఉన్నాయి. 2 పాటలు ఉన్నాయా? 2 ఉన్నాయా అన్న పాటలు? దాంట్లో ఏ పాట బాగుందన్నా? ఇంటర్వెల్ షార్ట్ పాట వచ్చింది బాయ్. వేరే లెవెల్ అన్న. ఏ సినిమా పనికిరారు. సంక్రాంతి వరకు మా సినిమానే. ట్రోలర్స్కి ఏం పనికిరారు ఇది. ఓకే, అంటే ప్రశాంత్ నీల్ సేమ్ థీమ్ తీసుకొచ్చి చేశారని చెప్పేసి అంటారు. కేజీఎఫ్ థీమ్ ఏముంది అంటున్నారు. లేదు నా फिल्म अभी भी चल रहा, अच्छा है फिल्म, अच्छा है, जबरदस्त बना है. अभी फिर चला रहे फिल्म, फिर स्टार्टिंग से फिल्म, स्टार्टिंग है फिल्म. ఫైటింగ్ అన్న. ఫైటింగ్ మస్తు ఉంది. ఫైటింగ్ ఇంటర్వెల్ తర్వాత వచ్చిన ఫైట్ సీన్స్ ఎలా అనిపించింది? అంటే మంచిగా ఉన్నాయి అన్న. మంచిగా ఉంది. రాజమౌళి వస్తుందా తెలియదు.